BGM is good, songs and background scoring, everything is good. ఇప్పుడు ఆంధ్ర వాళ్ళ అట్లా చూసుకుంటే ఆచార్యతో కంపేర్ చేస్తున్నారు. ఆచార్యకి దీనికి కంపారిజన్ లేదు సార్, ఇది డిఫరెంట్ లెవెల్. ఎట్లుంది సాంగ్స్ ఎట్లుంది? సాంగ్స్ ఈజ్ వెరీ గుడ్, కొరియోగ్రఫీ లిటిల్, యాక్టింగ్ వర్సిటైల్, ఎంటైర్ యాక్టింగ్ ఈజ్ వర్సిటైల్. బాలీవుడ్ నుంచి యాక్టింగ్ తీసుకొచ్చారు కదా. సైఫ్ అలీ ఖాన్ ఈజ్ గుడ్, లైక్ వెరీ నెగిటివ్ రోల్, ఇట్స్ విల్ ఇంపాక్ట్. జాహ్నవి కపూర్ ఓకే, లైక్ సమ్ బ్యూటీ దట్ ఎన్నిసార్లు చూడండి. we can watch second time for BGM, for Anirudh we can watch second time. Fighting scenes, fighting and BGM, those two. సినిమా అయితే మంచిగా ఉంది. ఫస్ట్ హాఫ్ బాగానే ఉంది, సెకండ్ హాఫ్ వచ్చి కొంచెం స్లోగా ఉంది. పార్ట్ 2 ఉంటుంది అన్నారు, అదే చూస్తున్నాం ఏమనేది. వాళ్ళ డాడీ చనిపోతారంట, అదే పార్ట్ 2లో చూపిస్తారంట, దానికోసం వెయిటింగ్ చేస్తున్నాం. చూసాం. ఫస్ట్ హాఫ్ అయితే ఎక్సలెంట్గా సూపర్గా ఉంది, సెకండ్ హాఫ్ చాలా క్లమ్జీగా స్లోగా ఉంది. ఓవరాల్గా ఎట్లుంది? ఓవరాల్గా పర్వాలేదు, యావరేజ్. డాన్స్ ఎన్టీఆర్ స్టెప్లు ఎట్లుంది? ఎన్టీఆర్ స్టెప్స్, క్లైమాక్స్ సీన్స్, వాటర్లో 30 minutes సీను, ఫైట్స్, యాక్షన్ అంతా సూపర్గా ఉంది. ఓవరాల్గా ఎన్నిసార్లు చూడొచ్చు అండి? ఓవరాల్గా 1 time చూడొచ్చు. బాలీవుడ్ నుంచి యాక్టర్స్ తీసుకొచ్చారు కదా, ఆ, కొత్తగా అనిపిస్తుంది. సైఫ్ అలీ ఖాన్ మంచిగా యాక్టింగ్ చేశాడు, మంచి విలన్ అయితే మంచిగా పరిచయం చేశారు మనకైతే. గ్రాఫిక్స్ అంతా ఎట్లుంది? గ్రాఫిక్స్ పర్వాలేదు, ఎక్సలెంట్గా ఉంది. సాంగ్స్ డ్యాన్స్ అంతా ఎక్సలెంట్గా ఉంది. పార్ట్ 2లో చూపిస్తామన్నారు, మొత్తం అదే పార్ట్ 2 కోసం వెయిటింగ్ చేస్తున్నాం. జాహ్నవి కపూర్ పర్వాలేదు, మంచిగా యాక్షన్ చేసి, ఎక్కువగా హీరోయిన్ చూపిలే. ఎన్నిసార్లు చూడొచ్చు అండి? ఒక 2 times చూడవచ్చు. ఓవరాల్గా రేటింగ్ ఎంత ఇస్తారు? ఓవరాల్ రేటింగ్ వస్తే 3 ఇస్తారు. అది 5. ఓకే బ్రదర్, ఓకే, థ్యాంక్ యూ.